ఓం మహాగణపతే నమః. మనము శని రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అయితే ఈ శని మనకు మార్చి 29వ తేదీ నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఇక రాహు కూడా మనకి ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మనకు రిట్రోగేట్లో అంటే వెనుకకు ప్రయాణం చేస్తాడు కాబట్టి కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ యొక్క రెండు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క యుతి అనేది మనకు కలుగుతుంది. ముఖ్యంగా మార్చి 29 నుంచి మే 18 వరకు శని మరియు రాహుల యొక్క యుతి అనేది మనకు ఉంటుంది. అయితే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని మరియు రాహు యొక్క కలయికను మనకు శ్రాపిత యోగము అంటే ఒక కర్సు, ఒక శాప యోగములాగా మనకు శాస్త్రంలో చెప్తారు. అయితే ఎప్పుడైతే ఈ శని రాహు కలుస్తారో ముఖ్యంగా న్యాచురల్ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎక్కువగా అదృష్టము కలిసి రాకపోవడము, అదేవిధంగా దేశాన్ని పాలించే వారికి కూడా కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందువల్లంటే రెండు పాపగ్రహాల యొక్క కలయిక కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కలగజేస్తాయి. అయితే మనకు పరాశర ముని కూడా చెప్పాడు, భాగ్యము కాస్త తక్కువ అవుతుందని, అదేవిధంగా న్యాచురల్ సంబంధించినటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నారద ముని కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే శని మరియు యొక్క రాహు యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది. ఆయన తినే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడము, అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడము, ఎకానమీ కూడా కాస్త తగ్గిపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలుగుతాయి. అయితే ముఖ్యంగా శనిని కూడా మనం ఏమంటారంటే రాహును శనివత్ రాహు కుజవత్ కేతువు అని అంటారనమాట. అంటే రాహు శనిలాగా ప్రవర్తిస్తాడు, అదేవిధంగా కేతువు కుజునిలాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ డబల్ శని అనమాట. అంత ప్రభావము అధికంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క శని రాహు యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే శని రాహుల యొక్క కలయిక వల్ల కలిగే ఫలితాలు మార్చి 29 నుంచి మే 18 వరకు చూసినట్టయితే ఇది 6వ ఇంట్లో జరుగుతుంది. శని రాహులు 6వ ఇంట్లో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తారు. కాబట్టి ఈ యొక్క కలయిక కూడా మనకు తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలగజేస్తున్నది. మీ యొక్క డే టు డే లైఫ్ యాక్టివిటీస్ చాలా ఎనర్జెటిక్గా మీరు చేయగలుగుతారు, క్రమశిక్షణతో ఉండగలుగుతారు. ఆ క్రమశిక్షణ వల్ల మీరు పనిచేసే చోట చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి పనులు కూడా తులారాశి వారు ఈ యొక్క సమయంలో పూర్తి చేయగలుగుతారు. అయితే వృత్తిలో కాస్త కోపానికి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ కోపాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరు చెప్పినటువంటి పనులు చేయకపోవడం వల్ల, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం వల్ల ఈ యొక్క ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించండి. 1కి 2 సార్లు వారికి చెప్పే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి తులారాశి వారు పొందగలుగుతారు. అదేవిధంగా రాహు ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మొదటిగా మీకు కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పటికీ, ఎందువల్లంటే రాహు ఇల్యూజన్స్ క్రియేట్ చేసే ప్లానెట్, ఊహ క్రియేట్ చేసే ప్లానెట్. కాబట్టి ముందుగా కన్ఫ్యూజ్ చేసినా కూడా శని కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి చాలా క్రమశిక్షణతో స్టెప్ బై స్టెప్ విషయాలను తెలుసుకుంటూ మీరు ముందుకు వెళుతారు. తద్వారా మనకి తులారాశి వారికి ఈ మంచి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే శని రాహుల యొక్క కలయిక తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కలిగిస్తున్నాయని మనం చెప్పవచ్చు. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి, మంచి ఫలితాలు అనేవి తులారాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మీ రాశి వారికి శని రాహుల యొక్క శని కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కలయిక వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించి అనుకూలత పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా శని రాహు కాబట్టి శని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు తొలుగుతాయి. ఆ యొక్క
ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనిచ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. లేదా ఓం శం శనిచ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క కలయిక వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలత పెరుగుతుంది. శనితో పాటుగా మనకు రాహు బీజ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ రాహవే నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల ఈ కలయిక వల్ల కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఒకవేళ ఈ మంత్ర జపము చేయడము మీకు సాధ్యం కానట్టయితే శివుడికి అభిషేకం చేయించండి. తద్వారా ఏదైతే మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోతాయి. ప్రతి శనివారము రావుకాలం సమయంలో శివాలయంలో అభిషేకం కనుక చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా శని మరియు రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. అదేవిధంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెంచుకోవడానికి చేయదగినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక విషయాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.